ఒకప్పుడు అండి రామానుజాచారి అని ఒక సన్యాసండి. ఆయన బ్రాహ్మణోత్తముడు. ఆయన వైష్ణవుడు అనమాట. అంటే విష్ణు భక్తుడు. ఆయన 1000 మంది సన్యాసులతో కలిసి ఇక్కడ బెంగుళూరు దగ్గర మేలుకోట అని ఒక ప్రాంతం ఉందండి. 90 కిలోమీటర్లు బెంగుళూరుకండి. అయితే ఆ మేలుకోట అనే గ్రామంలో ఒక విగ్రహము, స్వయంభూ విగ్రహము దొరికిందండి వాళ్ళకి. అది మూల విరాట్ విగ్రహం అనమాట, శ్రీరంగనాయకుడు. ఆ విగ్రహం దొరికినప్పుడు అక్కడే తవ్వకాలు చేశారండి. అక్కడ ఒక పెద్ద ఆలయం ఉండేది అంతకుముందు. ఆ ఆలయాలన్నీ, అంటే కర్ణాటకలో అక్కడంతా ఉన్న ఆలయాలన్నీ ఈ ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళందరూ వివిధ రకాల అంటే ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ధ్వంసం చేశారు కదా గుళ్ళన్నీ. అంటే విగ్రహాలకు ముక్కులు చెవులు అన్నీ కట్ చేసేయడాలు, వాటన్నిటిని నాశనం చేయడాలు, కొన్నిటిని ధ్వంసం చేయడాలు, కొన్నిటిని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోవడాలు, వాళ్ళ రాజ్యంలో అక్కడ మూల పడేయడాలు చేశారు. అలాగా ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ మూల విరాట్ విగ్రహం ఈయనకు రామానుజాచారికి దొరికింది. సరే అని ఇంకొంచెం తవ్వకాలు చేస్తే గుళ్ళో ఉన్న మిగతా ఉంటాయి కదా స్తంభాలు, పెద్ద పెద్ద శిల్పాలు అన్నీ బయటపడ్డాయి అన్నమాట. ఆయన మళ్ళీ వేరే అక్కడ స్థానిక మహారాజు చేత ఆ ఆలయాన్ని మళ్ళీ నిర్మించాలని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నాడనమాట. తీసుకున్నప్పుడు అక్కడే ఒక వజ్ర కిరీటం దొరికింది స్వామివారిది. అంటే రంగనాయకుల స్వామన్న వెంకటేశ్వర స్వామన్న ఇద్దరు ఒకటే కాబట్టి ఆ వజ్ర కిరీటాన్ని మూల విరాట్ విగ్రహానికి పెట్టి చూశారు. పెట్టి చూస్తే అది సరిపోలేదండి. సరిపోకపోతే ఇది ఏ విగ్రహానికి సంబంధించింది అని ఆలోచించారు. ప్రతి మందిరంలో అండి మూల విరాట్ పక్కన, అంటే బయట అనమాట, ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఆ ఉత్సవ విగ్రహాందా అని చెప్పి రామానుజాచారి వారికి అనుమానం వచ్చి ఇది ఉత్సవ విగ్రహం అయితే ఈ ఉత్సవ విగ్రహం ఎక్కడుంటుంది అని చెప్పి ఈ 1000 మంది బ్రాహ్మలండి, అప్పట్లో ఒక 1000 మంది బ్రాహ్మలు ఇంత తెలివితేటలా అని నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి. బ్రాహ్మలంటే చాలా తెలివైన వాళ్ళండి. అది సమాజంలో అది ఒప్పుకోదగ్గ విషయమే. కాకపోతే ఏంటంటే అండి, అది మేము చెప్పకూడదు, అది మా దౌర్భాగ్యం అనమాట. అయితే ఆ 1000 మంది బ్రాహ్మలు ఆ విగ్రహము, అంటే ఆ ఉత్సవ విగ్రహము ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉంది అని తెలుసుకున్నారండి. అంటే తీసుకెళ్ళి అక్కడ పడేశారు వాళ్ళ ఆస్థానంలో అని తెలుసుకొని ఆ 1000 మంది ఆ ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి. ఇంకొక విషయం అండి, సన్యాసులు అనేవాళ్ళు జంతువులపైకి ఎక్కరు, గుర్రం ఎక్కరు, ఏనుగు ఎక్కరు, ఏమెక్కరు. కాబట్టి నడుచుకుంటూ 1000 మంది నడుచుకుంటూ దేవుడి కోసం, అది కూడా ఫాస్ట్గా అండి, వేగంగా నడుచుకుంటూ అతి తక్కువ కాలంలో ఆ ఢిల్లీ సుల్తాను సామ్రాజ్యానికి వెళ్ళారండి. వెళ్ళి ఆ కోట చుట్టూరా తిరుగుతూ ఉన్నారు ఈ 1000 మంది, పంచెలు కట్టుకొని, ధోతీలు కట్టుకొని, తెల్ల వస్త్రాలు ధరించి. ఆ విషయము అక్కడ ఢిల్లీ సుల్తాను రాజు ఉంటాడు కదా, ఆయనకు అక్కడ సైనికులు చెప్పారనమాట, ఇలాగెవరో మనుషులు మన కోట చుట్టూ తిరుగుతున్నారు అని అంటే అప్పుడు వాళ్ళని చూశారనమాట. చూస్తే వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళలాగా కనపడలేదనమాట. అది ఫేస్ ఇంపాక్ట్ కూడా ఉంటుందండి, ఓకేనా. అయితే వాళ్ళు తెల్ల వస్త్రాలు వేసుకొని అమిత సాధువుల్లాగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు గుర్తించారు. సరే అని చెప్పి ఆయన ఢిల్లీ సుల్తాను వీళ్ళని లోపలికి రమ్మన్నాడు. లోపలికి రమ్మని ఎందుకు వచ్చారు మీరు అని అడిగాడు. అంటే ఇట్లా మా స్వామివారిది ఒక వజ్ర కిరీటం దొరికింది, ఆ వజ్ర కిరీటానికి తగ్గ విగ్రహము, అంటే అది వచ్చి ఉత్సవ విగ్రహం మాది, అది మీ దగ్గర ఉందని మాకు తెలిసింది రాజాగారు, అది మాకు ఇస్తే సుల్తానా మేము వెళ్ళిపోతాము, మాకు ఇంకేం అవసరం లేదు మీ దగ్గర నుంచి అని అడుగుతారు. అంటే అప్పుడు ఆయన నవ్వి, సరే మీరు పోయి ఎత్తుక్కోపోండి విగ్రహం ఎక్కడుందో అని అంటే ఈ 1000 మంది బ్రాహ్మలు పోయి దాన్ని వెతుకుతారనమాట. కానీ చాలా బొమ్మలలో, అంటే ఉత్సవ విగ్రహాలు అట్లా విసిరేస్తే బొమ్మల్లాగా ఉన్నాయన్నమాట.
ఆ వాటిలో ఎతుక్కుంటూ ఉంటే ఎక్కడా తెలియడం లేదు స్వామివారిదేదో. వీళ్ళు గుర్తించలేకపోయారనమాట. ఇంకా అప్పుడు వచ్చి సుల్తాన్ తోటనమాట, సుల్తానా మేమిట్లా వెతుక్కోలేకపోయాము ఆ ఉత్సవ విగ్రహాన్ని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మీకు ఒక దేవుడు, ఆ దేవుణ్ణి మీరు కనిపెట్టలేరు. మీ దేవుడు నిజంగా దేవుడైతే మీ దగ్గరికి రావాలి కదా, మీరు గుర్తించగలగాలి కదా, ఇంకెందుకు మీరు వెళ్ళిపోండి అని అంటాడు. అంటే లేదు రాజా, లేదు సుల్తానా, ఇట్లా మేము కనుక్కోగలము మా స్వామిని అని అంటాడు. అయితే మీరు కనుక్కోండి, మీకు నేను రాజ మర్యాదలతోటి ఆ ఉత్సవ విగ్రహాన్ని ఇచ్చి మీరు కనుక్కోగలిగితే పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన మంచితనాన్ని కూడా చూడండి. అంటే ఎదుటి మనిషి తెలివితేటలు, ప్రవర్తన అవన్నీ ఎవరికైనా మెప్పిస్తాయండి. ఆయన ఏమన్నాడు, సరే అని ఒక నియమాన్ని పెట్టాడు. అప్పుడు రామానుజాచారి కూర్చొని, రామప్రియ అనమాట ఆ ఉత్సవ విగ్రహం పేరు, రామప్రియ రావయ్యా అని చెప్పి పిలిచాడు. పిలవగానే ఆ విగ్రహాలలో నుంచి, అంటే అసలు యాక్చువల్గా ఆ విగ్రహాలలో ఈ విగ్రహం లేదండి, ఉత్సవ విగ్రహం లేదు. అది ఎక్కడుందంటే ఢిల్లీ సుల్తాను ఆయన కూతురు బీవీ నాంచారి రూమ్లో ఉంది. అక్కడి నుంచి విగ్రహం వచ్చి రామానుజాచారి ఒళ్ళో పడింది, ఉత్సవ విగ్రహం. అది చూసి ఆ సుల్తాన్కి ఏం అర్థం కాలేదన్నమాట. ఇదేంటి, ఈయన పేరు పెట్టి పిలవగానే ఆ విగ్రహం వచ్చి ఈయన ఒళ్ళో పడింది అంటే, రామానుజాచారి యొక్క మధ్యలో కూర్చొని ఆయన ఆ పిలుపుతోటే ఆ ఉత్సవ విగ్రహం వచ్చి ఆయన ఒళ్ళో పడింది. అంత గొప్పతనమా అని చెప్పి ఆయన స్టన్ అయిపోయి ఏం దిక్కుతోచలేదనమాట. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన, సరే ఈ విగ్రహాన్ని తీసుకొని మీరు అని అంటే, అప్పుడు మీకేం కావాలి అనుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు చెప్తారు, మేము సన్యాసులము, మాకు ఎలాంటి కోరికలు లేవు, మేము మా దేవుడి యొక్క గుడిని నిర్మించుకోవడమే మా కోరిక, కాబట్టి మేము అక్కడికి వెళ్ళడానికి మాకు వాహనాలతోటి మనుషులు, అంటే వేరే మనిషి ఎక్కితే వీళ్ళు ఎక్కొచ్చు, మనుషులు ఎక్కిన వాహనాల్ని మాకు పంపిస్తే మేము అక్కడికి వెళ్ళిపోయి మేము తొందరగా వెళ్ళి గుడి కట్టుకుంటాము అని అంటే, సరే అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తాడనమాట. ఇంత లోపల ఆ ఢిల్లీ సుల్తాను కూతురికి ఈ విషయం తెలుస్తుంది. ఆమె మందిరంలో ఉన్న ఆ ఉత్సవ విగ్రహాన్ని ఇట్లా కొంతమంది సన్యాసులు వచ్చి, బ్రాహ్మణ సన్యాసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారని. ఇంకా ఆవిడ ఏడవడం మొదలు పెట్టేస్తుంది అనమాట. నేను ఆడుకునే బొమ్మని నేను నిత్యము అంటే నా దగ్గర ఉంచుకునే, నా మందిరంలో ఉంచుకున్న నాకు ఇష్టమైన బొమ్మని, అంటే అంతే కదా చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఆడవాళ్ళు ఇష్టమైన దాన్ని తొందరగా వదులుకోలేరు, అలాంటి బొమ్మని వాళ్ళకిచ్చి పంపించేశారా అని చెప్పి నేను ఎలాగైనా పోయి ఆ బొమ్మను తెచ్చుకోవాలి అనుకుంటుంది. అంటే ఆమె ఆడుకునే బొమ్మలాగా పెట్టుకుందనమాట ఆ ఉత్సవ విగ్రహాన్ని. అప్పుడు రాజు ఆయన సుల్తాన్ ఇంకా కూతురి కోరికను కాదని లేకపోతాడు. సరే నువ్వు వెళ్ళి ఆ విగ్రహాన్ని వాళ్ళని అడిగి తెచ్చుకో అని చెప్పి ఆమెకు పంపిస్తాడనమాట. అప్పట్లో ఈ ఈ స్వాములందరూ, అంటే ఈ సన్యాసులందరూ ఏం చేశారు, 1000 మంది గుర్రాల మీద, ఏనుగుల మీద 2 రోజుల్లో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆ ఉత్సవ విగ్రహాన్ని మూల విరాట్తోటి అదే మందిరంలో లోపల గర్భగుడిలోనే ప్రతిష్ఠ చేసేస్తే, ఆ ప్రతిష్ఠ చేసేసిన తర్వాత ఆ వజ్ర కిరీటం ఆ ఉత్సవ విగ్రహం మీద పెడితే కరెక్ట్ సరిపోయిందంట. పెట్టగానే ఇంక వాళ్ళు అక్కడ ప్రతిష్టాపన చేసేసారు దేవుణ్ణి, విగ్రహాల్ని చేసేస్తే వీళ్ళు చేసేసి 1 వారం కూడా గడిచిపోయింది, పూజలు అన్నీ చేసేసారు. ఈవిడ దారిలో రావడానికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 12 రోజులు పట్టింది ఢిల్లీ సుల్తాన్ కూతురికి. ఇంత లోపల ఇక్కడ దేవుడి ప్రతిష్ట అన్నీ, పూజలు అన్నీ అయిపోయాయి అన్నమాట. అయిపోయేసరికి ఆమె ఇంకేం చేయాలో తెలియక బ్రాహ్మణ్ణి బతిమలాడుకుంది, నేను ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని. అప్పుడు రామానుజాచారి, ఇవి ఇంత ప్రేమగా అంత దూరం నుంచి వచ్చింది కదా, ఒకటండి నేను కూడా విన్నాను, ఇది నేను కూడా విన్నాను, మీకు అందరికీ చెప్పాలి. వెంకటేశ్వర స్వామికండి, రంగనాయకులన్నా వెంకటేశ్వర స్వామి అన్నా ఒకటే, కోట్ల మంది వెళ్తారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. కానీ
నేను చాలామంది ప్రవచనాల్లో విన్న ఈ మాట. ఎంతమంది ఎన్ని కోరికలతో వెళ్ళినా దేవుడి దగ్గరికి రికమెండేషన్లతోటి వెళ్తారు, ఇంకా కోరికలతోటి వెళ్తారు, సేవలకని వెళ్తారు, మళ్ళీ ఇట్లా సేవలు చేయడానికి వెళ్తారు, అట్లా రకరకాలుగా వెళ్తారు కదా. కానీ భగవంతుడు అందరినీ చూస్తుంటాడంటండి. చూస్తూ ఉండి ఎవరైతే ఒక సంకల్పం, ఒక ఆయన కోసమే వెళ్తారో వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత బతకరండి. ఇది నేను విన్నాను, ఖచ్చితంగా విన్నాను. ఆఖరి దశలో ఆయన దగ్గరికి వెళ్తారంటండి కొంతమంది. అంటే ఆయన దగ్గరికి ఒక ఇదితోటి వెళ్ళిన వాళ్ళు, ఒక నిష్ఠతోటి వెళ్ళిన వాళ్ళు ఆయన వాళ్ళని ఆయనలో కలిపేసుకుంటాడట. ఇది ఉందండి, నేను చాలామంది దగ్గర విన్నాను వెంకటేశ్వర స్వామిది. ఆయన కోట్ల మందిలో కొంతమందినే, ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళని ఆయనలో కలిపేసుకుంటాడంట అక్కడ. లేదా వాళ్ళు కొంతకాలానికైనా ఆయనలో కలిసిపోతారు. అది ఒక నియమం ఉందండి. అలాగా ఆమె ఎప్పుడైతే ఆ ఉత్సవ విగ్రహాన్ని మూల విరాట్టును చూసిందో ఆ గడప దగ్గరే తన ప్రాణాలని వదిలేసిందండి. బీవీ నాంచారి ఆమె పేరు, ఆ ఢిల్లీ సుల్తాన్ కూతురు పేరు బీవీ నాంచారి. ఇంకా అక్కడ ప్రాణాలు వదిలేసేసరికి వీళ్ళు బ్రాహ్మలు ఎంత తెలివైన వాళ్ళండి నిజంగా. అసలు అప్పటి రోజుల్లోనే, అంత యుద్ధాలు జరిగే రోజుల్లోనే ఒక ఢిల్లీ సుల్తాన్ కూతురు మన దగ్గర చనిపోతే ఆయన బతకనిస్తాడా? బతకనీయుడు. ఆఫ్టర్ ఆల్ బ్రాహ్మలండి, ఆఫ్టర్ ఆల్ బ్రాహ్మలే కదా. అంటే వాళ్ళ దగ్గర మారణాయుధాలు లేవు, ఎలాంటి యుద్ధ నైపుణ్యాలు లేవు, ఉన్నది ఒక తెలివితేటలు. ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఢిల్లీ సుల్తాన్ కూతురు ఇక్కడికి వచ్చి మరణిస్తే ఢిల్లీ సుల్తాన్ ఊరుకుంటాడా? ఇంకా వాళ్ళు ఆ బీవీ నాంచారి అక్కడ మరణించిందని అక్కడికక్కడే ఆమె విగ్రహాన్ని తయారు చేసి స్వామివారి పక్కన పెట్టారు. ఎందుకంటే స్వామివారి కోసం ప్రాణత్యాగం చేసి స్వామివారిలో కలిసిపోయింది ఆమె. కాబట్టి ఆవిడ లక్ష్మీదేవితో సమానము అని ఎవరు చెప్పారు? రామానుజాచారి చెప్పారు. వెంకటేశ్వర స్వామి భార్య అని వెంకటేశ్వర స్వామి చెప్పలేదు. రామానుజాచారి ఈవిడ లక్ష్మీదేవితో సరి సమానము అన్నాడు. కాబట్టి బీవీ నాంచారి కూడా ఒక భార్య అని అంటారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ ఏదన్నా చేస్తాడని చెప్పి వీళ్ళని చంపేస్తాడన్న భయంతో అక్కడ ఉండే పద్ధతులన్నిటిని మార్చేశారు దేవాలయంలో. ఆయనకు స్వామివారికి గల్లలుంగి కట్టడము, స్వామివారికి మన ముస్లిము పద్ధతుల్లోనే పూజలు చేయడము, ఆ బీవీ నాంచారికి ఈయనకు కళ్యాణం జరిగినట్టు అట్లాంటి కొన్ని సాంగ్యాలు, ముస్లిం సాంగ్యాల్ని ఆ ఆలయంలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఢిల్లీ సుల్తాను సరే తన కూతురు అంటే అంతకుముందు మెరాకిల్ చూశాడు కదా, ఒళ్ళో వచ్చి పడ్డము, తన కూతురు ఒక దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయిందని ఆయన వీళ్ళని ఏమీ చేయకుండా వదిలిపెట్టేశాడు. ఇదండి స్టోరీ. అంత గొప్పవాడండి వెంకటేశ్వర స్వామి కదా. కాబట్టి వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఆయన దగ్గర ప్రసాదాల్లో కూడా ఒక విశేషత ఉండండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు పెడతారు తిరుమలలో. పొంగలండి, మనం చేసుకునే పెసరపప్పు పొంగల్ ఉంటుంది కదా, ఆ పెసల పొంగల్ పెడితే ఆ పొంగల్ తిన్న వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆ పొంగల్ తింటే పిల్లలు పుడతారటండి. అంటే మనం చేసుకునే పొంగలి ఒక వంటకం, ఆ వంటకాన్ని ఆ పొంగల్ తింటే పిల్లలు పుడతారు అనేది ఆ గుళ్ళో నిరూపించారండి. అలాగే పులిహోర, అలాగే పెరుగు దద్దోజనం, అలాగే లడ్డులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అక్కడున్న లడ్డు టేస్ట్ ఇంకెక్కడ రాదు. అంటే ఆహార నియమాలు కూడా తిరుమలలో కరెక్ట్గా ఉంటాయండి. గట్టి వడ కాబట్టి అక్కడ ప్రసాదం వల్ల కూడా ఆయుర్వేద లక్షణాలు, ఆయుర్వేద ఆహార లక్షణాలు వస్తాయండి. కాబట్టి తిరుమల అంత గొప్పదండి కదా.